హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం. ప్లస్ రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి అనుకోండి, లాస్ట్ వీక్ అంతా ఫ్లాట్గా ఉంది. అంతకుముందు థర్స్డే నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్, ఓపెన్గా అప్ అవుతున్నది. అక్కడ నుంచి ఓన్లీ కొంచెం కిందకు వచ్చి త్రూఅవుట్ ది డే ఫ్లాట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఎవరైతే మన చార్ట్స్ చూస్తుంటారో వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. అది టోటల్గా స్ట్రైట్ లైన్, ఫస్ట్లో అంటే ఓపెన్ ఫస్ట్లో మధ్యలో అయినా ఉంటుంది, లేదంటే ఓపెన్ ఫస్ట్ టైం మధ్యలో అయినా ఉంటుంది. ఈ టైప్లో త్రూఅవుట్ ద డే టోటల్గా అలానే ఉంటూ చాలామంది ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్, మోర్స్ ఆప్షన్ బయర్స్ అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఆల్మోస్ట్ ఒక 10 రోజులు 12 రోజుల నుంచి జరుగుతున్నది ఈ ఫ్లాట్ డ్రామా నిఫ్టీకి సంబంధించింది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. కానీ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి లాస్ట్ 1 hourలో ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు చాలా ఫాస్ట్గా పెరిగిపోయినాయి. ఎంత ఫాస్ట్గా పెరిగిపోయినాయి అంటే అసలు ఎవరు ఊహించుండరు. ఎస్పెషల్లీ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఆప్షన్ సెల్లర్స్ చాలామంది అడ్డంగా దొరికిపోయింటారు, ఎక్సెప్ట్ మన సబ్స్క్రైబర్స్ తప్ప, మన డబ్ల్యూఎస్ ట్రేడ్ చేసిన వాళ్ళు తప్ప, ప్లస్ మన లైవ్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ తప్ప. ఎందుకంటే మనకు కరెక్ట్గా ఎప్పుడైతే సిగ్నల్ అప్ మొదలవుతుందో మనకు కాల్ బై వస్తుంటుంది. పైన లిస్ట్లో ఫస్ట్లో ఫిన్ నిఫ్టీ కాల్ బై వచ్చింది. అది కంటిన్యూస్గా బై టార్గెట్ మారుతానే వస్తున్నది మనకి. ప్లస్ చార్ట్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా పైకి వెళ్ళిపోయింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు చార్ట్స్ మన దాంట్లో కూడా. సో రేపు ఎలా ఉంటుంది అసలు ఈ టోటల్ ఈ స్టాక్స్లో రేపు నిఫ్టీ ఆల్రెడీ పెరగడం స్లో అవుతున్నది, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడే మొదలైంది. కాబట్టి రేపటి నుంచి ఏమైనా బ్యాంక్ నిఫ్టీకి అప్ ట్రెండ్ మొదలవుతుందా, ఒకవేళ మొదలైతే ఏ స్టాక్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి ఈ అప్ ట్రెండ్కి అన్నది మనం ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 1 hourలో ఆల్మోస్ట్ 300 points వరకు పెరిగిపోయిందంటే, మోర్ దాన్ 300 points వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగిపోయిందంటే దానికి రీజన్ మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కదా, ఎక్కడో ట్రెండ్ మారుతున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం స్టాక్స్ను వెరిఫై చేస్తాం కాబట్టి దాంట్లో మనకు అర్థమైపోతుంది వెదర్ బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్ మొదలైందా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. మనం దానికన్నా ముందు నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్టాక్స్, పిఈ రేషియో ఎంత ఉంటే మీరు స్టాక్స్ కొనుక్కోవచ్చు, అడ్జస్టెడ్ పిఈ అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ బేస్ చేసుకుని వచ్చేది అడ్జస్టెడ్ పిఈ అంటారు. అది ఉంటే అది ఎంత ఉండాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పినందును ఈ టోటల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 4 రూల్స్ ఫాలో అయ్యి మీరు బై చేసుకుంటే మీకు ఎవరి సహాయం అవసరం ఉండదు అని చెప్పని నేను ఆల్రెడీ దాంట్లో మీకు చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, అపోలో అనే ఒక కంపెనీ గురించి. అది మీరు చూడండి. నేను చెప్పినప్పటి నుంచి ఎవరో రికమెండ్ చేశారన్నారు, నేను చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు అది 103 దగ్గరే ఉంది. అంటే ఆ చెప్పిన ప్రైస్ కన్నా డౌన్లోనే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ఈ ఈ రూల్స్ ఏవైతే 4 రూల్స్ మీరు కానీ ఫాలో అయ్యారంటే అసలు మీకు ఎవరి రికమెండేషన్స్ అవసరం లేదు, ఏ యూట్యూబ్ ఛానల్ రికమెండేషన్స్ అవసరం లేదు, ఇంక్లూడింగ్ అవర్ ఛానల్, మా ఛానల్తో కూడా మీకు పని ఉండదు. ఎక్సెప్ట్ మా దగ్గర అయితే ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అవి పనికి వస్తాయి మీకు. వేరే ఛానల్స్ దగ్గర అయితే మీకు ఏం అవసరం ఉండదు, వాళ్ళు ఏం చెప్పినా మీరు రావాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఎలా చేసుకోవాలి, ఎన్ఎస్సి సైట్లో ఎలా చూసుకోవాలి అనేది, ఏ స్టాక్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు దాన్ని చూసుకొని డైరెక్ట్గా మీకు ఎలా ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మాది. ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మీరు కంఫర్ట్ అనిపిస్తే అప్పుడు చూడండి. మీకు ఎప్పుడైనా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఫస్ట్ మా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పని. తర్వాత ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అని చెప్పని నేను ఈరోజు చెప్పుకున్నాను. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో డవ్ అండ్ S&P 500 ఈ రెండు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నాస్డాక్ కొంచెం వీక్ ఉంది. ఇప్పటి నుంచి నాస్డాక్ ఏమైనా అప్ ట్రెండ్ మొదలవుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఈరోజు వీడియో చెప్పాను, అది కూడా మీరు వీళ్ళంటే తప్పక చూడండి, అది వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. మనం నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చెప్పని మీరు ఒకసారి ఇక్కడ చూడండి. నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి మీరు ఒకసారి. నిఫ్టీ ఓపెన్ అయింది మనకి 25,313 దగ్గర ఓపెన్ అయింది. మీ అందరికీ నేను నిన్న అంతా చెప్తూ వస్తున్నా, నిన్న రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 25,237 ఇస్ టీసీఆర్ దంది.
అది ఎక్కడ దాని పైన కానీ ఉంటే అప్ ట్రెండ్ ఉంటుంది, దాని కింద కానీ ఉంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది అని చెప్పినది నేను రోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీకు అలర్ట్స్ లాగా ఈరోజు ఏ సెక్టార్ పెరుగుతుందని కూడా మీకు పోస్ట్ చేస్తుంటాను. ఈరోజు మార్నింగ్ కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేశాను, బ్యాంక్ సెక్టర్ని వాచ్ చేయండి అని చెప్పని. లాస్ట్లో బ్యాంక్ స్టాక్స్ అన్నీ పెరిగిపోయినాయి వరుసగా, ఎక్సెప్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ తప్ప. ఇది చూడండి, ఓపెన్ 25,313 దగ్గర ఓపెన్ అయింది, అక్కడ నుంచి డౌన్ ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి? 25,255 దగ్గర రావాలి. 25,255 దగ్గర 9 గంటల 15 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ 1 గంట వరకు 25,255 దగ్గరే ఉన్నది నిఫ్టీ. ప్లస్ ఆర్ మైనస్ 2.5 పాయింట్లు తిరుగుతున్నది. అక్కడి నుంచి 1 to ఆల్మోస్ట్ 130 వరకు కొంచెం పైకి వెళ్ళింది, అంటే 25,300 వరకు వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి టోటల్ 25,255 వరకు వచ్చింది. మళ్ళీ 25,313 వరకు వెళ్ళింది. 25,264 దగ్గర క్లోజ్ అయింది. యావరేజ్ 20,279. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను మీకు, రేంజ్ బౌండ్ అంటే అర్థం ఏంటంటే ఓపెన్ అండ్ లోపన్ మధ్యలో ఉంటే, ఈ రెండింటి మధ్యలోనే కానీ గ్రాఫ్ తిరుగుతున్నది అంటే ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఊహల్లో ఉండకూడదు. ఏదో దూరంగా ఉన్నది 25,300 25,400 తీసుకొని ఒక 1000 షేర్లు, ఒక 5,000 షేర్లు తీసుకునేదో లక్షలు వచ్చేస్తాయని భ్రమల్లో ఉంటే మొత్తం పోతుంది. అందుకోసమే ఈ చార్ట్ చూసి మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీరు చూసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఎప్పుడు ఒక 4 గ్రీన్ క్యాండిల్స్, ఒక 2 రెడ్ క్యాండిల్స్ కంపల్సరీగా ఆల్టర్నేటివ్గా వస్తుంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అది దాంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్యాండిల్ ఫామ్ అయ్యేది 5 నిమిషాలు అయిన తర్వాత ఫామ్ అవుతుంది. ఇక్కడైతే మీరు లైవ్లో చూస్తుంటారు, అక్కడ కూడా మీరు 1 మినిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ టైం ఫ్రేమ్ 1 మినిట్ పెట్టుకోవచ్చు. అక్కడ కూడా మీకు 1 మినిట్ ఉంటుంది, కానీ ఇక్కడ సెకండ్స్లో మారుతుంటుంది. ఆల్మోస్ట్ లైవ్ ఎవ్రీ 7 సెకండ్స్కి ఒకసారి మీకు చార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు వెంట మీకు సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి. ఇది నిఫ్టీ ఈరోజు చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో. త్రూ అవుట్ ద డే చెక్ చేసుకోండి. ఇది చూసి ఎవరైనా ఆప్షన్ బయర్స్ కానీ ట్రేడ్ కానీ చేస్తుంటే ఈరోజు వాట్ ఈస్ దేర్ పొజిషన్ ఇమాజిన్ చేసుకోండి. ఎంత దారుణంగా లాస్ అయింటారో ఇమాజిన్ చేసుకోండి. ఇది ఆప్షన్ సెల్లర్స్కి చాలా యూస్ఫుల్ డే. ఆప్షన్ ఎస్పెషల్లీ డబుల్ఎస్ చేసిన వాళ్ళకైతే అసలు ఇంకా వాళ్ళకి దే విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ 11కో 12కో ఆల్రెడీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంకెక్స్ అన్నింటిలో ప్రాఫిట్లో చూశాను. నేను పోస్ట్ కూడా చేస్తుంటాను మా టెలిగ్రామ్ ఛానల్లో. ఇదే టైము, ఈ టైంకి ఇవన్నీ డబుల్ఎస్ అన్ని ప్రాఫిట్లో ఉన్నాయని నేను రెగ్యులర్ పోస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే మనం లాస్ ఎందుకు రాదంటే మన దాంట్లో డబుల్ఎస్లో దాంట్లో స్టాప్ లాస్ అసలు పెట్టకూడదు. స్టాప్ లాస్ పెట్టరు కాబట్టి అసలు మీకు స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉండదు. స్టాప్ లాస్ ట్రిగర్ అయితేనే లాస్ బుక్ అవుతుంది. లాస్ బుక్ అయితేనే ఇంకొక స్ట్రాంగ్లో ఏదో తీసుకోవాలని మీకు ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న యూట్యూబర్స్ అందరూ చెప్పున్నారు. అసలు చేసే విధానమే తప్పు. స్టాప్ లాస్ పెట్టకూడదు, ఎస్పెషల్లీ స్ట్రాంగిల్కి. ఓన్లీ రేంజ్ ఫిక్స్ చేసుకోవాలి. దెన్ ఫస్ట్ డిసైడ్ ద రేంజ్, దెన్ సెల్ అ కాల్ అండ్ పుట్ అండ్ వెయిట్ ఫర్ ద ప్రాఫిట్. అంతే డబుల్ఎస్ స్టార్ట్ స్ట్రాంగిల్ ఫంక్షనింగ్, అంతకనే ఇంకేం ఉండదు. ఇది అబౌట్ ఈ నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీస్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీస్ ఒకసారి చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో మీకు ఫస్ట్ ఓపెన్ అయింది 51,479 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి? మీకు 51,361కి రావాలి. అక్కడే ఉంచుద్ది. అది చూడండి, మార్నింగ్ ఆల్మోస్ట్ 9:15 నుంచి ఆల్మోస్ట్ 2 వరకు, ఇక్కడ 2:30 వరకు ఆల్మోస్ట్ సేమ్ అదే రేంజ్లో, అంటే 361 ±50 పాయింట్స్. నేను మీకు చెప్తూ వస్తున్నది టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ 51,386. మీరు ఈరోజు ఎంతమంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు, ఎంతమంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారో చూసుకోండి. మన టీసీఆర్స్ ఫాలో అవుతున్నారు. 31,386 దగ్గర ఎన్నిసార్లు తిరిగింది, మీరు ఎన్నిసార్లు ఆగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 51,386 దగ్గర, 31 కాదు 51,386 దగ్గర ఎన్నిసార్లు అది వచ్చి అక్కడికి వచ్చి ±30 పాయింట్స్ రేంజ్లో ఎన్నిసార్లు తిరిగింది మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మటుకు దాని పైకి వస్తున్నది, 400 దాటుతున్నది, 400, 410, 415 వరకు వస్తున్నది, మళ్ళీ కిందకి వెళ్తున్నది, మళ్ళీ 360 వరకు వెళ్తున్నది. అంటే 360 అంటే మన కింద లోవర్ ఉంది, అక్కడికి వెళ్తున్నది, మళ్ళీ పైకి వస్తున్నది, 400 దాటుతున్నది, మళ్ళీ కిందకి వస్తున్నది. కానీ ఎప్పుడైతే 230కి అది క్రాస్ అయిందో, 360 క్రాస్ అయిందో, 51,360 క్రాస్ అయిందో,
నియర్గా 51,479కి వచ్చింది. అది క్రాస్ అవ్వగానే 51,599, అది కూడా క్రాస్ అయిన తర్వాత 51,752కి వచ్చింది. ఈరోజు డే హై కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే 51,750, అది హై. క్లోజ్ అయింది 51,689. సో ఇప్పుడు రేపు దీని ఇండికేషన్ ఏంటి అసలు? దీన్ని బట్టి అప్ ట్రెండ్ మొదలైందా అని చెప్పంటే మొదలైందనే అనుకోవాలి మనం యాక్చువల్లీ. దాన్ని రేపు మార్నింగ్ ఒకవేళ ఓపెనింగ్ కానీ ఎనీ ఛాన్స్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి మళ్ళీ టీసీఆర్ కన్నా 51,386 కన్నా కిందకి వెళ్తే తప్ప అదర్వైజ్ డౌన్ ట్రెండ్ దీనికి వచ్చినట్టు కాదు, అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టే అని నేను అనుకుంటున్నాను. స్టాక్స్ ఎలా కన్ఫర్మ్ చేస్తాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టాక్స్ చూసుకుందాం. ఇప్పుడు మెయిన్ దీంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది మనకి నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ అది డౌన్ బై 14 రూపీస్ ఈరోజు, టీసీఎస్ డౌన్ బై 9 రూపీస్, ఇన్ఫీ డౌన్ బై 23 రూపీస్. ఇది త్రూఅవుట్ ద డే ఇది డౌన్లోనే ఉంది కాబట్టి ఇది మనకి నిఫ్టీ ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ డౌన్లోనే మీకు కనిపిస్తూ వస్తున్నాయి. మనకి డౌన్లోనే ఉన్నాయి అవి త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ ఈ 3 డౌన్లోనే ఉన్నాయి. దట్టు ఈరోజే రిలయన్స్ టీసీఆర్ కన్నా కింద క్లోజ్ అయింది. అంటే 3018 3021 టీసీఆర్ 3018 దగ్గర క్లోజ్ అయింది కదా. రేపు కానీ బై ఎనీ ఛాన్స్ 3021 కన్నా పైన కానీ ఓపెన్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, లేదంటే కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోవాల్సి వస్తుంది. టీసీఎస్ కూడా టీసీఆర్ కన్నా కింద ఉంది, అండ్ ఇన్ఫీ కూడా ఇన్ఫీ టీసీఆర్ కన్నా పైన ఉంది. 1932 దాని టీసీఆర్ 1941 దగ్గర ఉంది. అది కానీ పైన కానీ ఓపెన్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 3 స్టాక్స్ రేపు సపోర్ట్ చేస్తాయా లేదనేది ఒకసారి మనం చెక్ చేసుకోండి. రేపు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. తర్వాత ఈరోజు స్టార్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్, దాని టీసీఆర్ చూడండి 1226. మీరు ఎంతమంది స్టాక్స్ వాచ్ చేస్తారో నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద డే అది 1226 దగ్గర ఉన్నది. 1226 ప్లస్ ఆర్ మైనస్ ₹2 తిరుగుతూ ఉన్నది. 1229 1229 ఎంతో తిరుగుతూ ఉన్నది. ఒక్కసారి 1226 దగ్గర 230కి ఇది స్టార్ట్ అయ్యి 1229 దాటి 1230కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ పెరగడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి విత్ ఇన్ నో టైం ఇది 1247కి వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ పెరుగుతున్నదంటే అసలు బ్యాంక్ నిఫ్టీ ఏదో గుర్రం పెరిగిస్తున్నట్టు పెరిగిస్తుంటుంది బ్యాంక్ నిఫ్టీ. కానీ మనకి పెరగడం ఐసిఐసిఐ బ్యాంక్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడితే, ప్లస్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2 పెరగడం మొదలుపెట్టాయి ఒకసారి. అందుకని ఆ బ్యాంక్ నిఫ్టీ ఫోర్స్ చూస్తుంటే ఈరోజు షార్ట్ సెల్లర్స్ అయితే వాళ్ళకు మెంటల్ వచ్చి ఉంటుంది. ఈరోజు ఇది ఎక్కడిద్దరా బాబు ఎక్స్పైరీ అడ్డంగా దొరికిపోయి ఉంటుంటారు వాళ్ళు షూర్గా. అంత అగ్రెసివ్గా మూవ్ అవుతున్నది ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2. ఇది ఐసిఐసిఐ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఈరోజు అప్ బై 2 రూపీస్లో క్లోజ్ అయింది. ఎస్బీఐ అప్ బై 2.5 రూపీస్లో క్లోజ్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు మీరు తీసుకుంటే అది ఆల్మోస్ట్ 10 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. డౌన్ ఉన్నది ఒక స్టేజ్లో, అప్లో క్లోజ్ అయింది. కోటక్ బ్యాంక్ ప్లస్ 3 రూపీస్లో క్లోజ్ అయింది. ఇది రోజు అప్ ఉన్నది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు ఇది 1436 మైనస్ 12 రూపీస్లో క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఉండబోతుంది అనేదాన్ని మనం కానీ చెక్ చేసుకుంటే రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే ఆర్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఓపెన్ కన్నా కానీ పైన కానీ కరెంట్ ఎల్టీపీ కానీ ఉంటే పైకి వెళ్తుంది. అంటే 51,800 దాటుతుంది ఆల్రెడీ. అంటే 52 వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదు ఒకవేళ ఓపెన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వెళ్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. టీసీఆర్ ఈజ్ 51386 ఇస్ టీసీఆర్. అది బ్రేక్ అవుతుందా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఏవైతే చూపిస్తున్నాయో ఈ ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఇవన్నీ చాలా మటుకు బ్యాంక్ స్టాక్స్ అన్నీ టీసీఆర్ పైన ఉన్నాయి కాబట్టి అసలు రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. అది ఒక డౌన్గా ఓపెన్ అయ్యి ఎవరైనా స్ట్రాంగ్ అంటే ఎవరైనా హెవీ స్టాక్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు కానీ ఉంటే క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ కొంచెం ఓపెన్ కానీ మీ లక్ బాగుండి డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం ట్రై టు బీ కాషియస్. ఇది ఓపెన్ కింద ఉందా పైన ఉందా అనేది కనీసం చెక్ చేసుకోండి. ఎక్కడ డౌన్ ఓపెన్ అయినా ఓపెన్ బ్రేక్ అవుతున్నదా, ఓపెన్ కన్నా కింద ఉందా, ఓపెన్ క్రాస్ అవుతున్నదా అని చెక్ చేసుకోండి. ఓపెన్ కానీ క్రాస్ అవుతుందంటే ఇమీడియట్లీ ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం 9 స్టాక్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే 6 బ్యాంక్ స్టాక్స్ ప్లస్ అనదర్ 3 స్టాక్స్. తర్వాత ఇప్పుడు లాస్ట్ బై సెల్ సిగ్నల్స్ ఎలా ఉంటాయని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్లో ఇస్తున్నాం మేము మీకు. ఆల్రెడీ నిన్న మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది. తర్వాత ఇంకో సెట్లో మేము బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్సీ 3 ఇస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు.
బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేది ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీ సిగ్నల్స్ వస్తుంటాయి, అండ్ ఇండెక్స్ బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. దీంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, ఈ 4 మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేది మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆప్షన్స్లో ఏది లిస్ట్లో ఫస్ట్ వస్తుందో మీరు దాని కానీ చూసి ట్రేడ్ చేసుకుంటే మీకు అసలు చాలా మటుకు ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఆప్షన్స్ చూసి కానీ వాటిని చూసి కానీ మీ ట్రేడ్ చేసుకుంటే, అంటే లిస్ట్లో ఫస్ట్ ఏది వస్తుందో దాన్ని చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మీరు అక్కడ ఫిన్ నిఫ్టీ కూడా చూడొచ్చు. అది 80 రూపాయల దగ్గర మొదలైంది, దానికి 8 రూపాయలు చూడండి ఒక స్టేజ్లో. అది 8 రూపీస్ది ఆర్ 9 రూపీస్. అది 2 గంటలప్పుడు అది ఆల్మోస్ట్ 8 రూపీస్ ఉంది. అది చూడండి ఆల్మోస్ట్ 280 రూపాయలు అయిపోయింది. ఏది 23,700 కాల్. మేము ఇచ్చేది ఎస్పెషలీ ఎక్స్పైరీ రోజు ఒకటి డౌన్లో ఉన్నది ఇన్ ద మనీ కాల్ ఇస్తాను, ఇన్ ద మనీ పుట్టిస్తాను. ఇన్ ద మనీ పుట్టించింది మేము 23,800 ఇచ్చాము. 23,800 అది ఎందుకు అది లెవెల్ సరిగ్గా లేక స్టక్ అయినట్టుంది. అది ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. అది ఒకసారి అది చెక్ చేసుకోండి. అది యాక్చువల్లీ 23,800 అండ్ 23,700 ఇచ్చున్నాం మేము. ఇది ఈరోజు మూమెంట్ జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన లైవ్ వాయిస్ సిగ్నల్ సంబంధించింది, మన లైవ్ చార్ట్స్ సంబంధించింది. లైవ్ చార్ట్స్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మళ్ళీ రెన్యూ చేసుకోండి. క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసి అసలు మీరు ట్రేడింగ్ వదిలేస్తే తప్ప క్యాండిల్స్టిక్ చార్ట్స్ ట్రేడింగ్ చేసుకుంటూ దాన్ని చూసి ట్రేడ్ చేస్తూ ఏదో బెనిఫిట్ అవుదాం అనుకుంటే అది భ్రమ అంతే. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మైండ్ చార్ట్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇండిపెండెంట్. లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ. మీరు రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రిప్షన్స్ రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.